మనం ఒక 1 year ఆఫ్ ట్రయల్ అని చెప్తాము జనరల్ గా. యంగ్ కపుల్ అంటే 30 years, యంగర్ దెన్ 30 years వాళ్ళని యంగ్ కపుల్ గా టైటిల్. సో 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే 1 year ట్రై చేస్తున్నాము, మనం కన్సీవ్ అవ్వలేదన్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్. అయితే దిస్ డజన్ హోల్డ్ ఫర్ గుడ్ ఫర్ అన్ ఎల్డర్లీ వన్. 30 దాటిన వాళ్ళకి మాత్రం మేబీ 6 months కే డాక్టర్ కన్సల్ట్ చేస్తే మంచిది కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు. అండ్ దెన్ చెక్అవుట్ ఫర్ ఎనీ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూపించుకోవాలి. భార్యాభర్తలు ఒకే చోట కాకుండా వేరే ఊళ్ళలో వర్క్ చేసుకునేటప్పుడు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఓవులేషన్ డేస్ అంటాం. అంటే నెల మొత్తంలో ఫర్టైల్ డేస్ ఇన్ ఫీమేల్ ఫ్యూ డేస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ హోల్ మంత్ లో ఫర్టైల్ పీరియడ్ అనేది ఉండదు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ డేస్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ అనేది కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటుంది. ఆ డేట్స్ లో డాక్టర్ అడ్వైస్ తీసుకుని ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ డేట్స్ లో ఇంటర్ కోర్స్ అనేది ఉండడం అవసరం అనమాట. లేకపోతే ఆ మంత్ లో కన్సీవ్ అవ్వలేదని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ ద ట్రూత్. ఎందుకంటే ఓవులేషన్ జరిగినాక 12 to 24 hours లోనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉంటాయి. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద పార్ట్నర్స్ ఆర్ స్టేయింగ్ అంటే దూరంగా వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలా అవసరం. అలాగే కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటే భార్యాభర్తలు చుట్టరికంలో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన టెస్ట్, జెనెటిక్ ఇష్యూస్ కానీ ఏమైనా తీసుకుని అడ్వైస్ తీసుకుని దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, అట్లాగే ఒకవేళ కన్సీవ్ అయితే ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి అనేది అడ్వైస్ తీసుకుని కన్సాంగ్యునస్ ఆర్ జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతున్నప్పుడు ఫ్యామిలీలో ఇవన్నీ అడ్వైస్ తీసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.